మాజీ మంత్రి పత్తిపాటి కుటుంబం. టీడీపీ నేత పత్తిపాటి కుటుంబ కంపెనీ అవెక్సా భాగోతం ఇది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో జరిగిన కుంభకోణంలో మరో భారీ అవినీతి బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట 66.03 కోట్లు అంటే 66,03,00,000 ప్రజాధనాన్ని కొలగొట్టినట్టు వెల్లడైంది. పత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టుల పేరుతో బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు కొలగొట్టి షెల్ కంపెనీల ద్వారా దాడి మండించినట్టు ఆధారాలతో సహా బయలుంది. కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ, రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏపీడీఆర్ఏ సోదాల వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బూడి కొట్టించడంతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడినట్టు తేటతెల్లమైంది. దీంతో డీఆర్ఏ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ని గురువారం అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో 6గురిపై ఐపీసీ సెక్షన్ 420, 409, 467, 471, 477A, 120B రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. పత్తిపాటి పుల్లారావు కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్కి హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం, నెల్లూరు, విజయనగరం జిల్లా మానాపురంలో బ్రాంచ్ కార్యాలయాల్లోనే పత్తిపాటి పుల్లారావు భార్య తేనె వెంకయ్యమ్మ డైరెక్టర్గా, ఆయన కుమారుడు పత్తిపాటి శరత్ అదనపు డైరెక్టర్గా ఉన్నారు. ఆ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. వాటి పనులు చేయకపోయినప్పటికీ చేసినట్టుగా బోగస్ సమర్పించిన అవెక్సా కంపెనీ బిల్లులు డ్రా చేసుకోవడంతో పాటు జీఎస్టీ విభాగం నుంచి అడ్డగోలుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా పొందింది. దేశవ్యాప్తంగా అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన కంపెనీలపై డీజీజీఐ విచారణ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవెక్సా కంపెనీ అక్రమంగా ఐటీసీ పొందిందని వెల్లడి కావడంతో ఆ కంపెనీని డీజీజీఐ 16 కోట్లు జరిమానా విధిస్తూ షోకాజ్ కమ్ డిమాండ్ నోటీస్ జారీ చేయాలని ప్రతిపాదించింది. అసలు అవెక్సా కార్పొరేషన్ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బిల్లులు చెల్లింపులపై డీజీసీఐ, ఏపీడీఆర్ఏ దృష్టి సారించి ఆ కంపెనీ కార్యాలయాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించడంతో మొత్తం భాగోతం బయటపడింది. అవెక్సా కార్పొరేషన్ ముసుగులో పత్తిపాటి పుల్లారావు కుటుంబం ప్రజాధనాన్ని ఎలా కొలగొట్టింది అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. 2015 నుంచి అవెక్సా కార్పొరేషన్ పేరుతో పత్తిపాటి కుటుంబం అమరావతిలో కాంట్రాక్ట్ సంస్థలు బెదిరించి సబ్ కాంట్రాక్టులు తీసుకుంది. పనులు చేయకుండా అక్రమంగా నిధులు కొలగొట్టింది. జాక్సన్ ఎమినెన్స్, ప్రస్తుత పేరు జైష్ణవి ఎవినెన్స్ అనే కంపెనీ అమరావతిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్ను పొందింది. ఆ కంపెనీ నుంచి 37 కోట్ల విలువైన పనులు అవెక్సా కార్పొరేషన్ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. సిఆర్డీఏ పరిధిలో రోడ్లు, వరద నీటి కాలువలు, కల్వర్ట్లు, సీవరేజ్ పనులు, వాకింగ్ ట్రాక్లు, పచ్చదనం తదితర పనులు అవెక్సా కార్పొరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఆ సంస్థ తానిషా ఇన్ఫ్రా, రాలాన్ ప్రాజెక్ట్స్, అనయి ఇన్ఫ్రా, ఆల్వేజ్ టౌన్ ప్లానర్స్ అనే 4 కంపెనీలకి 21 కోట్లను సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపించింది. ఆ సబ్ కాంట్రాక్టుల ముసుగులోనే అవెక్సా కంపెనీ ప్రజాధనాన్ని కొలగొట్టినట్టు డీఆర్ఏ సోదాల్లో వెల్లడైంది. సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చామని చెప్పి 4 కంపెనీల నుంచి బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు పొంది ఆ మేరకు పనులు చెల్లించినట్టుగా కనికట్టు చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లులు సొమ్ము పొందింది. కేంద్ర జీఎస్టీ నుంచి అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కూడా తీసుకుంది. వాస్తవానికి సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి అవెక్సా కంపెనీ ఎలాంటి సేవలు పొందలేదు, అవి ఏ పనులు చేయలేదు. ఆ 4 కంపెనీలు షెల్ కంపెనీలే. వాటి పేరుతో మొత్తం 21,93,08,317 రూపాయల నిధులను పత్తిపాటి పుల్లారావు కుటుంబం అక్రమంగా తరలించింది. అంతటితో అవెక్సా కంపెనీ అక్రమాలు ఆగలేదు. అమరావతిలో ఉద్దండరాయనపాలెం నుంచి నిడమరు వరకు N9 రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ను బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ ఎలాంటి రోడ్డు పనులు చేయకుండానే అక్రమంగా బిల్లులు సమర్పించి ప్రజాధనాన్ని సొంత ఖాతాలకు మళ్లించుకుంది. రహదారి నిర్మాణం కోసం మెటీరియల్ కొనుగోలు చేసినట్టు, వివిధ వృత్తి నిపుణులు సేవలు పొందినట్టు బీఎస్ఆర్ కంపెనీ పేరిట బోగస్ బిల్లులు సమర్పించి కనికట్టుగా చేసింది. అందుకోసం క్యాష్ మార్కెటింగ్ లిమిటెడ్, నోయిడా ఎస్పాత్ లిమిటెడ్, ప్రశాంత్ ఇండస్ట్రీస్, గోల్ ఫినిక్స్ ఐరన్, స్టీల్ కంపెనీల నుంచి మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బోగస్ బిల్లులు సమర్పించింది. ఈ విధంగా ఏ పని చేయకుండానే ఈ దశలో 26 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులో కూడా అవెక్సా కంపెనీ అడ్డగోలుగా నిధులు కొలగొట్టింది. ఏపీ టిట్కో కింద G+3 గృహ నిర్మాణ ప్రాజెక్టు, విశాఖపట్నంలో హుదూద్ తుఫాను బాధితులకు 800 గృహాల నిర్మాణ ప్రాజెక్టు, మిడ్ పెన్నార్ ప్రాజెక్టు ఆధునీకరణ సబ్ కాంట్రాక్టులు పొందింది. ఆ ప్రాజెక్టుల బిల్లుల కింద బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పొందింది. ఈ మేరకు ఆద్య ఎంటర్ప్రైజెస్, మెసెర్స్ సంజయ్ కుమార్ భాటియా, తనిష్క్ స్టీల్ లిమిటెడ్, మౌంట్ బిజినెస్ బిల్డ్ లిమిటెడ్ కంపెనీల నుంచి మెటీరియల్ కొన్నట్టు బోగస్ ఇన్వాయిస్లు, బిల్లులు సమర్పించింది. ఆ పేరుతో ఏకంగా 17,85,61,864 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందింది. ఈ విధంగా అవెక్సా కార్పొరేషన్ కంపెనీ ద్వారా పత్తిపాటి పుల్లారావు కుటుంబం మొత్తం 66,03,89,574 రూపాయలు ప్రజాధనాన్ని కొట్టింది.